హల్లెలూయా. మహాదేవునికి మహిమ కలుగును గాక. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఏకీపిస్తున్న ప్రియులందరికీ నా ప్రభునామంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాగున్నారా? మీరు మీ కుటుంబం ఆత్మీయంగా ఒక ఆశీర్వాద పదంలో నడుస్తున్నారా? నడవాలి, నడిపించబడాలి. ప్రతి తల్లి తన బిడ్డను లాలించినట్లుగా, ప్రతి తండ్రి తన బిడ్డను భుజములు పెట్టి మోసినట్లుగా మన ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబానికి యజమానుడు యజమానురాలు చాలా విలువైన వారు. అంచేత పరిశుద్ధ గ్రంథం చెప్పింది, తల్లిదండ్రులను సన్మానించేవాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. నీ బిడ్డలను నిన్ను సన్మానించాలంటే బిడ్డలు ఒక మంచి మార్గంలో నడిపించడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు ఎలాగన్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఆమేన్. ఎవరి మాటట? సృష్టికర్త అయిన దేవుని మాట ఆలకించాలట. ఎవరిని పిలుస్తున్నాడు? ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రతి స్త్రీ తన బిడ్డకు మంచి ఉపదేశం చేయాలి. ప్రతి స్త్రీ తన బిడ్డలకు కుటుంబ యజమానులు సంరక్షిస్తూ ఉండాలి. నా బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎటువైపు? సమూయేలు అంత గొప్పవాడవడం కారణం తల్లి ఉపదేశ క్రమం. తల్లి ఎవరి మాట ఉంది? దేవుని సన్నిధిలో పెనుగులాడింది, ప్రార్థించింది. కాబట్టి దేవుడు అన్నాన్ని ఆదరించి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె చింతను తొలగించి ఆమెకి దయాప్రాప్తురాలా, నీకు శుభము కలిగినని గాబ్రియేలుతో మరీతో మాట్లాడగా దేవుడు ఆమె మనస్సులో గొప్ప సమాధానం దైవజనుడి ద్వారా తెలియజేశాడు. ఆశ్చర్యం. చెవియొగ్గి ఆయన నా మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదన విద్య నేర్పండి. ప్రార్థనలోనికి బిడ్డలను నడిపించండి. విద్య అనగా చదువు. లోక చదువా, దైవ సంబంధమైన చదువా? లోక సంబంధమైన చదువు కావాలి, కానీ అంతకంటే గొప్పది పరమునకు నడవాలంటే ప్రతిరోజు మన పిల్లలు మనము పొద్దున్నే బైబిల్ చదవాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి. అప్పుడు మీ కుటుంబంలో ఎన్నడూ లేనంత సంతోషం, సమాధానం, ఆదరణ. మీ కుటుంబాల్లో పిల్లలందరూ బల్ల చుట్టూ కూర్చొని ఆ కుటుంబ యజమానులతో మీరందరూ కూర్చొని భోజనం చేస్తూ టిఫిన్ తింటూ ఆయా సమయాల్లో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎంత సంతోషం! దీనంతటికి కారణం స్త్రీలారా యెహోవా మాట మీరు ఆలకించాలి. మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పండి, రోదన విద్యను నేర్పండి. పిల్లలకు మనం నేర్పవలసింది బాలుడు నడవలసిన త్రోవల్లో వాడిని నడిపించాలి. మీ బాబు పుట్టినరోజా తల్లి? మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజా? చక్కగా మంచి ప్రార్థనా పరులైన దైవజనులను పిలిచి అట్టహాసంగా హంగామాగా కాకుండా పిల్లరా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోండి. ఆ సెలబ్రేషన్లో బిడ్డలకు నువ్వు నేర్పదండి, ప్రభు పరలోకం నుంచి నువ్వు భూమి మీద పంపేయండి. అయినా పరలోకమందున్న కుమారుడు భూమి మీద మనకి పరానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. మార్గం మర్చిపోయిన మనం మార్గం తప్పిపోకుండా ఉపదేశములో నిలువు, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. స్కూల్లో, సమాజంలో, పిల్లరా నీ కుటుంబ వ్యవస్థలో, నీ బంధువులు ఎదుట దేవుడు నిన్ను నీ పిల్లలను గొప్పవారినిగా చేయగల సమర్థుడు. అన్న సమూయేలుని బట్టి సంతోషించినట్లుగా, మరియమ్మ గారు యేసు ప్రభుని బట్టి సంతోషించినట్లుగా మనము మన బిడ్డలను బట్టి సంతోషించాలి. ఇటు సంతోషం, ఆనందం నీకు కావాలి అంటే నీవు మొట్టమొదట యెహోవా మాట వింటం నేర్చుకోండి. మీరు మీ కుటుంబాలు మీ మాటలు దేవుడు ఆలకించి మీ కుటుంబాల్లో జయము, ఆదరణ, విజయోత్సాహాలు దయచేసే దేవుని నామము మీకు మీ కుటుంబాలకి ఉదయకాలము తోడైండి నడిపించి మీ కుటుంబంలో జరుగుతున్న సెలబ్రేషన్ దీవెనకరంగా జరుగును గాక. ఆమేన్.